సంసారం ఏదో తేడాగా ఉందేంటి? చాలా చక్కెర లేదే. డైట్ చేయమంటే చేస్తలేవు. చక్కెర తక్కువ వేసినా, కొంచెమే వేసినా. రాత్రి కోట్లాడడం, పొద్దున కేరింగా. అవును, సరిపోయారు ఇద్దరు. డైట్ చెయ్యే అంటే చేస్తలేవు. ఆ పొట్టు ఎట్లా పెరుగుతుంది? ఈ పొట్టలంతా నీ పాపాలే ఉన్నాయి, అందుకోసం లుబ్బుతుంది. నా పాపాలా? నువ్వు చేసిన పాపాలన్నీ బయటకు ఓడి చెప్పుకోలేక కడుపులు పెట్టుకుంటున్నా. నువ్వేం పుణ్యం చేసుకున్నావో నేను దొరికినా నీకు. నేనేం పాపం చేసుకున్నానో నువ్వు దొరికినావు నాకు. నేను పాపం చేసి ఉంటా, అందుకోసం దొరికిన. నేను పాపం చేసిన, నువ్వు దొరికినావు. కొట్లాట అంటే గుర్తుకొచ్చింది ఈ బిగ్ బాస్ లో. అసలు దేవుడా కాదు, నాకు ఒక ఐడియా వచ్చింది. ఈ బిగ్ బాస్ లా కామన్ పీపుల్ కాకుండా, అంటే ఇప్పుడు కామన్ పీపుల్ ని ఎట్లయినా పంపిస్తారు, అట్లా కాకుండా హస్బెండ్ అండ్ వైఫ్ పేరు పంపిస్తే ఒక ఆమె ఒక ఆయనకు లైన్ వేయడము, ఒక ఆయన అదే కపుల్స్. ఇవాళ రేపు కేసులు ఏం తక్కువ అయితే లేవు కదా, అట్లా అంటుందని. మన ఇంటి ముందు వాళ్ళని బాగుంటది అసలు. కాదే నిజంగా అట్లా మనం షో ప్లాన్ చేస్తే బడ్జెట్ హెవీ అవుతుంది. అట్లా అంటావా? ఆపింక నీ సొల్లు. సరిపోయారు ఇద్దరు. బిగ్ బాస్ వాళ్ళకి ఇట్లా ఐడియా ఎందుకు రాదంటావు? వాళ్ళకి తెలుసు రిజాల్వ్ చేయడానికి కూర్చుంటే అవి పంచాయతీలు ఖతం కావు అని. ఇప్పుడు అది బతుకు జటకా బండి అయిపోతుంది అప్పుడు. అప్పుడు ఎవరెవరికి లైన్ వేస్తుర్రో. ఇప్పుడు ఏం తక్కువ లవ్ స్టోరీలు లేవు కదా అలా. ఆయన ఒక సోషల్ మీడియా మీకు ఎక్కి కపుల్స్ ఉండడం అంటే కష్టమే. ఈ మధ్య చూసిన ఒక ట్రెండ్, అందరు పెళ్ళైన వాళ్ళే ఇంకా ఎక్కువ లైన్ వేస్తారు పెళ్లి కాని వాళ్ళకన్నా. అది కూడా కరెక్టే. భర్తలు భార్యలు, భార్యలు భర్తలు చంపుకోవడం. ఏదో ఎట్టకారాలు వద్దు. దేవుడా, అయినా మా ఫ్రెండ్ గానికి పెళ్లి కాకపోవడం బెటర్ అనిపిస్తుంది. ఎందుకు? ఆ సింగిల్ గానే పిచ్చోడు, ఇంకా పెళ్ళి అయింది అనుకో ఇంకా పిచ్చోడు అయిపోతాడు. కాని పని. మీ అమ్మ వాళ్ళు వస్తున్నారు ఏమేమి? మమ్మీ వాళ్ళ ఏమనలేరు ఇంకానైతే. మళ్ళీ ఫోన్ చేసి అడగాలి, ఒకసారి ఫోన్ చేసి అనుకుంటా. ఏం అడగక. ఎందుకు? అరే వాళ్ళ ఇష్టం భయ్. అంటే మా మమ్మీ వాళ్ళు రావద్దా? రావద్దని అంటలేను, మళ్ళీ అడగాలి అని అంటే వద్దు అని అనేసి మెల్లగా సాయంత్రం ఫోన్ చేయి. ఇప్పుడు ఎందుకు ఫోన్ చేసి తొందరగా పెట్టాడు మళ్ళీ? అంటే వచ్చి తింటారా మా ఇంట్లో? అదే వస్తారు కదా, ఏమైంది అంటున్నా. వస్తారు. వెళ్ళి పని చూసుకోమ్మా. ప్రతి దానికి గొడవ పెట్టుకోవడం అలవాటు అయిపోయింది నీకే. అరే నేనేమన్నా ఇప్పుడు? మళ్ళీ ఇప్పుడు ఎందుకు అన్నావు ఆ మాట? వస్తారా అని అడిగినావు, ఫోన్ చేస్తే వద్దని ఎందుకు అన్నావు? చెప్పు, నాకు ఆన్సర్ కావాలి. సరే వస్తప్పుడు రేపు సరిపోయే స్టఫ్. రేపేం సరిపోయే స్టఫ్? సండే కదా. సండే అయితే నాన్ వెజ్ స్పెషల్ కి ఆ ఊర్లోకి వస్తప్పుడు ఒక మేక, ఒక చికెన్ తీసుకొచ్చేసాము. ఎట్లా తీసుకుని రమ్మనాలి? ఎట్లంటే కార్లో వేసుకుని వచ్చేసాము. మంచిది. ఏమన్నా ఇమ్మంటే కథ కొట్లాట స్టార్ట్. మధ్యాహ్నానికి ఏం వండాలి మరి? సాటర్డే కదా, పప్పు అన్నం. పప్పు నేను సాటర్డే ఉండా. ఏదైనా వేరే కర్రీ చెప్పు. మళ్ళీ దానికి నన్ను ఎందుకు అడుగుతున్నావు? ఏం తింటావు అని అడుగుతున్నా. పెరుగన్నం. అమ్మా నాకైతే ఇవాళ పని తప్పిపోయింది. అన్నం కుక్కర్ లో పెట్టేస్తాం, మళ్ళీ మెత్తగా అవుతుంది కదా, పెరుగన్నంకి బాగుంటది. గంజి తీయను. సాయంత్రం మా ఫ్రెండ్స్ తో బయటకు వెళ్తున్నాను. ఎందుకు? అరే చిన్న ఈవెంట్ ఉంది బై. నేను బొమ్మని చెప్పిందా నీకు? నిన్న రాత్రి స్టార్ట్ చేసినావు ఇదే సేమ్.
మళ్ళీ వద్దని చెప్తున్నా కదా రాత్రి నుండే. బయటికి పోతున్నా, ఏం అవసరం లేదు. సాటర్డే దొరికేదే మాకు టైం. అయితే అరే ఫ్రెండ్స్ అందరం ఒక దగ్గర ఉంటాం బై. ఫ్రెండ్స్, మీ ఫ్రెండ్స్ కి పని పాట లేదా? అలా పిల్లలు ఏమన్నారా ఇట్లా బయటకు వస్తే? వాళ్ళు కూడా ఇలా సంపాదింటున్నారు. ఎదవ ఎట్టకారాలు వద్దు. ఏమన్నావు? అదే అందరూ క్యాజువల్ గా ఉంటారు, మీట్ అవుతామో అని. ఏం అవసరం లేదు. అయినా సాయంకాలం నువ్వేమన్నా చేసుకో, ప్లాన్ ఏం లేదు ఏం లేదు. నాకు అన్ని వినబడుతున్నాయి. అడుగుతున్నా, నీకు పోవాల్సిన అవసరం లేదు. చూద్దాము, సాయంత్రం టైం ఉంది. చూద్దాం కాదు, మా మమ్మీ వాళ్ళు అమ్మ వాళ్ళు వస్తారు. మళ్ళీ ఉండకపోతే ఎట్లా ఉంటది? అదే బై, మీ అమ్మ వాళ్ళు వస్తారు కదా, వాళ్ళతో నువ్వు టైం స్పెండ్ చేయి. లేదు, నేను బయటికి పోతాను, మా ఫ్రెండ్స్ తో టైం మా స్పెండ్. మమ్మీ వాళ్ళకి ఫోన్ చేసి నేను రావద్దని చెప్తాను, నువ్వు పోవద్దు బయటికి. అవునా, సరే చెయ్యి, చేస్తా. నేను బి పోతా. నేను రావద్దని చెప్తున్నా కదా. అదే వాళ్ళు చెప్పినప్పుడు, వాళ్ళు రాకపోయినప్పుడు వాళ్ళు రారు. నేను పోను. వాళ్ళు వస్తే ఏం, వాళ్ళు వచ్చినప్పుడు చూద్దాం. వాళ్ళైతే రారు. చూద్దాం చూద్దాం. చూడు చూడు, మరి ఎట్లా వస్తారు, ఎట్లా పోతా. వాళ్ళు రారు. చూద్దాము, నేను ఇప్పుడే ఫోన్ చేస్తా. చెయ్యి. ఆ ఫోన్ తీసుకు. హలో, ఆరా ఎక్కడ ఈరోజు? ఆహా, సరే సరే, నేను 7 o'clock వరకు అట్లా చేస్తాను. అట్లుంటది మనతోని. నైట్ అక్కడికే, పొద్దున సాయంకాలం నేను చెప్తున్నా వద్దా, నేను కాల్ చేసి మళ్ళీ చెప్పడమేంది? అరే నేను మా వాళ్ళకి కాల్ చేసుకున్నాను, నువ్వు మీ వాళ్ళకి కాల్ చేసుకో. వాళ్ళు రారు. ఎందుకు రారు, వస్తారు. వాళ్ళు బయటికి పోతున్నారు, వాళ్ళు మార్నింగ్ కాల్ చేసి చెప్పారు. మళ్ళీ చెప్పలేవు నాకు. నా ఇష్టం. నువ్వు ఫోన్ చేసి ఇప్పుడు నేను రాను అని చెప్పు. ఇప్పుడు చెయ్యి. అరే ఆగు. లేదు, ఇప్పుడు చెయ్యి. ఆగు, ఫస్ట్ మీరు కన్ఫర్మ్ చేసుకోను. మా వాళ్ళు రానని చెప్పారు. కన్ఫర్మ్ చేసుకో. కన్ఫర్మ్ గా చెప్తున్నా, వాళ్ళు రారు. కన్ఫర్మ్ చేసుకో. కన్ఫర్మ్ కాదు, నేను చెప్తున్నా కదా, వాళ్ళు రారు. వాళ్ళు బయటికి వెళ్ళినారు. హలో, ఆరా అదే మనము సాయంత్రం అందరం కలిసి మా భార్యకు షాపింగ్ కి మనం అనుకున్నాం కదా, అది క్యాన్సిల్ చేసేసి. ఒక్క నిమిషం, నేను మళ్ళీ ఫోన్ చేస్తా. ఏంది, షాపింగ్ వెళ్తున్నావా? అవును. మళ్ళీ ఫ్రెండ్స్ పార్టీ అన్నావు. సర్ప్రైజ్ ఇద్దాం అనుకున్నా నీకు. సరే వెళ్ళు. ఏం తీసుకొని వస్తా నాకు? అదేగా సర్ప్రైజ్. చెప్పు కదా ప్లీజ్, చెప్పే. సర్ప్రైజ్ చెప్పొద్దమ్మా ప్లీజ్ చెప్పే. నేను పోనా మరి? వెళ్ళు వెళ్ళు. ప్రామిస్. ఏం తీసుకొని వస్తా అది చెప్పు ఫస్ట్. ఏముంది, అక్కడ మిగిలిపోయిన బాటిల్స్ నీ ఫ్లవర్ పాట్స్ కోసం పెట్టుకుంటావు కదా అని. గిఫ్ట్స్ అన్నావు కదా ఇప్పుడే. సర్ప్రైజ్ అని నేను గిఫ్ట్స్ అనలేను కదా. సర్ప్రైజ్ అంటే బాటిల్స్ సర్ప్రైజ్ ఎవరైనా ఇస్తారా? అదేగా సర్ప్రైజ్. నువ్వు వెళ్ళు, నేను కూడా కిట్టి పార్టీ అరేంజ్ చేసుకుంటా. బాయ్. Please like, comment and share to Samsaram. Hope you like it. Thank you.